ఇప్పుడు దాదాపు నిన్నకి కవిత ఇట్లా వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు, అదేదో మీటింగ్లో మాట్లాడారు. మొన్న విద్యార్థులను పరామర్శించడం జరిగింది. దీని వెంటనే మేము రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకెళ్తామని అంటున్నాను. దానిపై మీ స్పందన. నిన్న ఒక విద్యార్థిని పరామర్శించారు తను వెళ్ళి, ఇది మన నాకు విషపూరితమైన ఫుడ్ తీసుకోవచ్చు దాంట్లో ఆమె. ఇప్పుడు హాస్టళ్లలో పాయిజన్ ఫుడ్ అయ్యింది. ఇప్పుడు ఆ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు విద్యార్థులు అన్నప్పుడు సరే దానికి సంబంధించినటువంటి అధికారుల మీద కానీ అక్కడ చర్యలు తీసుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ దాన్ని పట్టుకొని అలా పరామర్శించడానికి కవిత గారు పోయారు అన్న. మరి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శవాల పునాదుల మీద గదెకెక్కిరు. అదే ఎంతమంది చనిపోయిన అమరులను కుటుంబాలను వీళ్ళు ఎంతమందిని పరామర్శించారు, ఎంతమందిని వీళ్ళు వాళ్ళకు సహాయం చేసి ఎంతమందిని ఆదుతున్నారు. ఏనాడు ఏ ఒక్కరోజు కూడా వీళ్ళకి గుర్తు లేకుండా అమరులు కేవలం ఇంట్లో తల్లి తండ్రి అల్లుడు కొడుకు అన్నట్టు మొత్తం వీళ్ళదే రాజ్యం నడిచింది. ఒక నియంత్రణ పాలన కొనసాగించింది తప్ప ఏ రోజు వీళ్ళు అమరులను ఆదుతున్నలేదు. మరి ఎందుకు ఆదుకోవాలి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చూస్తే ప్రొఫెసర్ కోదండరామ్ గారు కావచ్చు, ఉన్న గద్దర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, విమలక్క గారికి ఒక పదవి ఇవ్వడం కావచ్చు, ఆకులూరు మురళి గారికి కావచ్చు, ఎంతోమంది పండిత తెలంగాణ వాదులకు తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా ఇవాళ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ.